గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. శ్రీ సీతారామ భద్రాయ నమ. మనం అద్భుతంగా కళ్యాణ ఘట్టాన్ని మంగళ వాద్యముల నడుమ వేదస్సుల మంత్రాలతో ఆనంద ఉత్సాహాలతో దివి నుండి భూమికి దేవతలు కూడా సంతసించే విధంగా అద్భుతమైన కళ్యాణ ఘట్టం మిథిలా నగరంలో జరిగినటువంటి విషయం. అటు వశిష్ఠుడు ఇటు విశ్వామిత్ర శతానందులు కలిసి పెద్దలందరూ కూడా దశరథాది జనకుడు మొదలైన పెద్దలందరూ కూడా ఆశీర్వాదంతో ఈ నలుగురి వివాహం సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, అలాగే శృతకీర్తి శత్రుఘ్నుల వివాహ ఘట్టం అద్భుతంగా కనుల విందుగా సాగిన ఘట్టాన్ని తెలుసుకున్నాం. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు రాకుమారులను అనే విధంగా ఆశీర్వదించి దశరథుడి వద్ద జనకుడి వద్ద సెలవు తీసుకొని నేరుగా హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు అయోధ్యకి వెళ్ళి దశరథుని చెంత అనుజ్ఞను పొంది ఈ యొక్క సీతారామ లక్ష్మణ భరత శత్రువులకు ఈ వివాహ ఘట్టానికి పూర్వ దిశగా రామ లక్ష్మణులను తన యాగ సంరక్షణ కోసం అంచెలంచెలుగా తీసుకొని వచ్చి చివరికి మిథిలా నగరం చేరుకొని ఈ వివాహ ఘట్టం అయిపోయిన తరువాత ఈ బాలకాండలో చివరికి తన యాగ సమాప్తి అయిపోయి మిథిలా నగరానికి వచ్చి మధ్యలో అహల్య శాప విమోచనం కూడా రాముడి చేత అయ్యే ఇటువంటి ఘట్టాలన్నీ కూడా మనం చదువుకున్నాం. అటు తర్వాత చివరిగా వివాహ ఘట్టం కూడా అయిపోయింది. ఇక తాను అందరి దగ్గర సెలవు తీసుకున్నట్లుగా హిమాలయ పర్వతాలకు సాగి వెళ్ళిపోయినారు బ్రహ్మశ్రీ విశ్వామిత్రుల వారు. అటు తర్వాత జరిగిన విషయం, దశరథుడు కూడా జనకుని వివాహం అయిపోయింది కాబట్టి జనకుని అనుమతి తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. జనకుడు విశేష ధనరాశులను, చతురంగ బలాలను, చక్కటి రూపం, మంచి గుణం ఉన్న దాసీజనాన్ని కుమార్తెలకు అరణంగా ఇచ్చి దశరథుని సాగనంపాడు. జనకుడు కూడా తనతో పరివారం అంతా అయోధ్యకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి ధనరాశులను, చతురంగ బలాలను, చక్కటి రూపము, మంచి గుణమున్న దాసీజనాన్ని కూడా సేవకులను కూడా అందరినీ కలిపి బహుమాన్యాలతో అద్భుతంగా జనక మహారాజు దశరథ మహారాజు వారికి అందరికీ అరణంగా కట్నంగా ఇచ్చి ఆనందంగా అయోధ్యకు మిథిలా నగరం నుంచి జనకుడు సంతోషంగా సాగి పంపారు. దారిలో దుశ్శకునాలు శుభశకునాలు కలిసి కనపడ్డాయి. అది చూశాడు దశరథుడు. ఏమిటి ఇది ఆశ్చర్యంగా ఉంది అని ఆందోళన పడ్డాడు. వశిష్ఠుడు ఏదో రాబోతున్నది, దాని గురించి ఏం భయపడొద్దు, ఇది సులభంగా తొలగిపోతుందని ఒక ధైర్యాన్ని చెప్పాడంటే రాబోయే కథాభాగానికి ఒక ఉపోద్బలకంగా ఒక శుభ సూచకమా అశుభ సూచకమా అనే విధంగా తత్తరపడుతూ ఇటు దుశ్శకునాలు శకునం కన్న తల్లి అనేవాడు మా నాన్నగారు. అందువల్ల ఆ విధంగా కొన్ని శకునాలు జరిగితే, ఈ దుశ్శకునాలు శుభశకునాలు జరిగితే ఆ యొక్క దశరథుడికి తన మనసులో ఒక సందేహం జరిగితే దానికి వశిష్ఠుడు కూడా సమాధానం ఇచ్చి పంపించారు. అంతలో గాలి ప్రచండంగా వీచడం మొదలుపెట్టింది. సూర్యమండలాన్ని కప్పేస్తుందా అని అనిపించేలా దుమ్ము రేగింది. పగలే చీకటి పడినట్లుగా అయిపోయింది. ఆ అంధకారంలో కన్నెత్తి చూడడానికి సాధ్యం కాని దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ జటామండలము ధరించి జమదగ్ని కుమారుడు, అదనమాట అక్కడ ఆ అశుభ శకునానికంటే ఆ విధంగా కొంత ఆపద కలుగుతుంది, ఆపద నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు కదా అంటే ఇక్కడ పరశురాముడు ఎంటర్ అవుతాడనమాట. ఇక్కడ ఈ విషయంలో ఈ యొక్క రాబోయే కథనంలో మనం తెలుసుకోవాల్సింది, జటామండలాన్ని ధరించి జమదగ్ని కుమారుడు పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కైలాసమివ దుర్దర్శం, తాటరాని కైలాస పర్వతంలా ఉన్నాడట వాల్మీకి వర్ణిస్తాడు. ఆ విధంగా కాలాగ్నిమివ దుస్సహం, సహించలేని కాలాగ్నిగా ఉన్నాడు. రాజుల్ని వెతికి వధించడానికి వాడిన పదునైన గండ్రగొడ్డలి ఆయన భుజం నుంచి వేలాడుతున్నది పరశురాముడి దగ్గర. విద్యుల్లత సమూహంలా ఉన్న ధనస్సు, తిరుగులేని బాణం ధరించి త్రిపురాసుర సంహారానికి సిద్ధమైన శివుడిలా నిల్చున్నాడు ఆ యొక్క పరశురాముడు. ఋషులందరూ అతడికి అర్ఘ్యం ఇచ్చారు. మహాకోపిష్టిగా ఉన్నాడు.
అతనికి అర్ఘ్యం ఇచ్చారు, పూజించారు. వారి పూజలు అందుకున్న భార్గవ రాముడు పక్కనే ఉన్న దశరథ రాముడిని చూసి ఇలా అన్నాడు, ఓ రామ, అద్భుతమైన నీ పరాక్రమం గురించి నేను విన్నాను. నీవు చేసిన శివ ధనుర్భంగం గురించి కూడా నేను విన్నాను అని పరశురాముడు రాముడితో చెప్పాడనమాట, శ్రీరాముడితో. వెంటనే శివ ధనస్సును ఎత్తడమే ఆశ్చర్యం, దానికి నారి తొడగడం నమ్మలేని విషయం, దానిని ఎక్కువ పెట్టడం, ఆ బలానికి ధనస్సు విరిగిపోవడం ఊహకందనివి. ఇవన్నీ నీవు చేశావు ఓ రామ అని ఆనందంగా పొగిడాడు పరశురాముడు. అది విని నేను మరొక శుభప్రదమైన ధనస్సును తెచ్చాను, అది శివధనుర్భంగం చేశావు. ఇప్పుడు నేను ఒక ధనస్సు తెచ్చాను, ఆ మహాధనస్సును నాకు నా తండ్రి జమదగ్ని మహర్షి ఇచ్చాడు. దీనిని ఎక్కుపెట్టి బాణం తొలగించడానికి ప్రయత్నించు. అలా చెయ్యగలిగితే నీది చాలా గొప్ప బలమని నమ్ముతాను. అప్పుడు నీవు నాతో ద్వంద్వ యుద్ధం చేస్తావు అని, ద్వంద్వ యుద్ధానికి నేను అంగీకరిస్తాను, అనుగ్రహిస్తానని పరశురాముడు శ్రీరాముడితో చెప్పాడు. దశరథుడికి ముఖం వాడిపోయింది. తన కుమారుల పట్ల దయచూపమని దీనంగా వేడుకున్నాడు. పరశురాముడు ఆ వృద్ధ నరపతి మాటలు విననట్లే ప్రవర్తించాడు. దశరథుడు పాపం, అయ్యో ఏంటి పోయే సమయంలో ఇలాంటి ఒక అవాంతరం వచ్చిందే అని బాధపడుతుంటే అతన్ని లెక్క పెట్టలేకుండా పోయాడు పరశురాముడు. తండ్రి మాట్లాడుతున్నాడని మర్యాదతో రాముడు మౌనంగా ఉండిపోయాడు. అది చూసారా ఎంత వినయం, రామో విగ్రహం ధర్మ అన్నట్లు రాముడికి ఉన్నటువంటి సహనం కూడా ఎంత గొప్పదో. అతడు అలా కఠినంగా ప్రవర్తిస్తున్నా కూడా తన తండ్రి బాధపడుతున్న సమయంలో ఏమాత్రం అతను లెక్క చేయకపోతే ఇక తండ్రిపై ఉన్న గౌరవం చేత రాముడు ఎంత మహనీయుడో మౌనంగా ఉండిపోయాడు. నాన్నగారి దగ్గర మనం మాట్లాడకూడదు అని, ఎక్కువగా అతనికి తగులాడకూడదని. పరశురాముడే మళ్ళీ ఇలా అన్నాడు రెచ్చగొడుతూ, రామా, లోకంలో శ్రేష్టమైనవి రెండు ధనస్సులు, వీటిని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. వాటిలో ఒక ధనస్సుతో శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు, దానినే నువ్వు ఇప్పుడు విరిచావు. ఇకపోతే రెండవ ధనస్సు, దీనిని దేవతలు విష్ణువుకి ఇచ్చారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ బలమైనది అని సందేహం వచ్చింది. కాబట్టి నీవు నా చేతిలో ఉన్న వైష్ణవ తేజస్సును, వైష్ణవ ధనస్సే బలమైనదని దేవతలందరూ నిర్ణయించారు. ఈ ధనస్సును విష్ణువు మా తాతగారైన రుచికుడి వద్ద ఉంచారు. ఆయన దాన్ని మా తండ్రి గారు జమదగ్నికి ఇచ్చారు. నా తండ్రి అస్త్ర సన్యాసం చేసి ఉండగా కార్తవీర్యార్జునుడు క్రూరుడై ఆయన్ను సంహరించాడు. ఆ దారుణానికి కోపించి నేను క్షత్రియ జాతిలో పుట్టిన ప్రతి వాడిని వెదకి మరీ వధించాను. ఈ భూలోకం అంతటిని జయించి దీనిని కాశ్యపుడికి దానం చేశాను. మహేంద్ర పర్వతం మీద దానం చేసి అతనికి ఇచ్చేసి నేను తపస్సు చేసుకుంటున్నా మహేంద్ర పర్వతం పైన. కాబట్టి ఈ పరాక్రమం గురించి వినిన వెంటనే ఇక్కడికి వచ్చాను. నీవు క్షత్రియుడవు, నీ ధర్మాన్ని అనుసరించి ఈ ధనస్సును అందుకో, చేతనైతే ఎక్కువ పెట్టి ఈ బాణాన్ని సంధించు, ఆ పైన నాతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాముడికి చెప్పాడనమాట పరశురాముడు. ఇకపోతే రాముడు తండ్రి మీదనున్న గౌరవంతో సున్నితంగా స్థిరంగా సమాధానం చెప్పాడు. అక్కడ కూడా చూడు, తను కోపపడలా. అటువంటి నిగ్రహ శక్తి కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహ శక్తి. తను వెంటనే కోపపడి ఆ పరశురాముడు కోపించిన అది సందర్భానుకూలంగా పెద్దల యందు ఎలా కుమారులు ప్రవర్తించాలి, తల్లిదండ్రులు ఏందనే భావానికి రాముడు ప్రతి విషయంలో కూడా మనకు ఆదర్శవంతుడని చెప్పడానికి ఆ రాముడి యొక్క గుణగణాలు ఎటువంటి గొప్పవో కూడా మనకు సందర్భోచితంగా మనకి రామాయణం ద్వారా, వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తున్నాయి. వెంటనే పరశురాముడితో ఒక్క మాట అన్నాడు, నీవు చేసిన పనులన్నీ ఇదివరకే నేను విన్నాం. పితృరుణం తీర్చుకున్న నిన్ను ఒక రకంగా అభినందిస్తున్నా. నీ తండ్రి చెప్పిన జమదగ్ని మహర్షి చెప్పినటువంటి కార్యాన్ని నీవు చేశావు, అది పితృరుణం తీర్చుకున్నావు, అది కూడా విన్నా. అయితే నీవు
పరాక్రమహీనుడితో మాట్లాడినట్లు నాతో అవమానకరంగా మాట్లాడుతున్నావు అని వెంటనే ఒక చురక అందించాడు. క్షత్రియ ధర్మం పాటించడం చేత కాని వాడితో మాట్లాడినట్టు మాట్లాడావు. నీ మాటలన్నీ నేను విన్నాను. సరే, మే తేజ పశ్యమేధ్య పరాక్రమం, ఇప్పుడు నీవు నా తేజస్సు పరాక్రమాన్ని చూడు అని ఒక హెచ్చరిక చేశాడు రాముడు. మే తేజ పశ్యం, చూడు, మే అద్య పరాక్రమం. ఇలా అంటుండగా అవలీలగా పరశురాముడి చేతిలో ఉన్న విల్లు బాణం అందుకున్నాడు. విల్లెక్కు పెట్టి బాణం సంధించాడు శ్రీరామచంద్రుడు. పరశురామ, నీవు బ్రాహ్మణుడవు, ఆ పైన మా గురువైన విశ్వామిత్రుడి సోదరికి మనవడివి, మా గురువు గారికి సమీప బంధువని, అందులకు ప్రాణము తీసే ఈ బాణాన్ని నీ మీద నేను ప్రయోగించను. ఎందుకంటే బ్రాహ్మణ హత్య పంచమహాపాతకాల్లో బ్రాహ్మణ హత్య ఒకటి కాబట్టి బ్రాహ్మణుని నేను చంపను. ఇక్కడ అందులోనూ నాకు సమీప బంధువు అవుతావు. మా గురువు గారి యొక్క విశ్వామిత్రుడి యొక్క సోదరికి నీవు మనవడివి, గురువు గారికి సమీప బంధువు కాబట్టి నిన్ను ఏమీ ప్రాణం తీసి ఈ బాణాన్ని నీ మీద నేను ప్రాణం తీసి ఈ బాణాన్ని అంటే ఎంత ధర్మ పరిపాలకుడో చూద్దాం, నీ బాణాన్ని నీ మీద ప్రయోగించనని సున్నితంగా శ్రీరాముడు చెప్పాడు. కానీ ఎక్కువ పెట్టిన దివ్యమైన ఈ వైష్ణవ శరం వ్యర్థం కాకూడదు. ఈ విష్ణువు యొక్క వైష్ణవ శరం బాణం వ్యర్థం కాకూడదు. దీనిని ప్రయోగించి తీరాలి. దీనితో నీ పాదాలకున్న గొప్ప గమన శక్తిని నశింప చేయమంటావా, లేక ఇంతవరకు నీవు తపోబలంతో సాధించిన ఉత్తమ లోకాలను నాశనం చేయమంటావా? వెంటనే చెప్పు అని 2 ప్రశ్నలు వేశాడు. నీ యొక్క పాదాలకు నువ్వు తీవ్రంగా తీక్షణంగా పరిగెత్తిపోతుంటావు. నీ గమన శక్తిని, నీ పాదాలకున్న గమన శక్తిని నశింపజేయమంటావా, లేకపోతే నీవు సంపాదించిన తపోబలంతో సాధించిన ఉత్తమ లోకాలను నాశనం చేయమంటావా అని ఒక హెచ్చరికగా శ్రీరాముల వారు చెప్పినట్లుగా తన యొక్క ఉద్రేకాన్ని కూడా వ్యంగ్యంగా కనపరిచాడు. అప్పుడు బాణం ఎక్కుపెట్టి నిలుచున్న రాముడిని చూసి పరశురాముడు నిర్వీరుడైపోయాడు. అబ్బా, రాముడు ఇంత గొప్పనైన ప్రతాపం కలిగిన వాడుగా తన వాగ్ధోరణి ఇలా ఉన్నదా అని ఆశ్చర్యపడిపోయినాడు పరశురాముడు. నిశ్చేతుడైపోయినాడు. వైష్ణవ ధనస్సు ధరించి నిలుచున్నవాడు రాముడనే మానవుడుగా కనపడలేదు. అక్షయుడు మధుసూదనుడైన సాక్షాత్తు మహావిష్ణువులాగా అతనికి దర్శనమిచ్చినట్లుగా ఒక్కసారి ఆశ్చర్యచకితుడై శ్రీరాముణ్ణి పరశురాముడు చూశాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. ఇక మెల్లగా అప్పుడు కోపం తన యొక్క అహంకారం తగ్గిలా అన్నాడు, రామా, నేను ఈ భూమినంతటిని కాశ్యపుడికి దారపోసినప్పుడు ఆయన నన్ను ఈ భూమి మీద నివసించవద్దన్నాడు. నేను రాత్రి ఇక్కడ ఉండకూడదు, అందుచేత నాకు గమన శక్తి కావాలి. అందువలన అమోఘమైన ఈ బాణం ప్రయోగించి నేను తపస్సు వలన సాధించిన ఉత్తమ లోకాలను నశింపచేయి అనే నేను 2 అడిగాడు కదా, నీ యొక్క పాదముల యొక్క గమన శక్తిని నాశనం చేయమంటావా, లేకపోతే నీవు తపస్సు వల్ల పొందిన ఉత్తమ లోకాలు నశింపజేయమంటావు అంటే అప్పుడు చెప్పాడు, ఓ రామ, నేను సంపాదించిన ఈ భూమిని అంతటినీ కూడా కాశ్యపుడికి దానం చేశాను, అందువల్ల నేను ఈ భూమి మీద నివసించవద్దన్నాడు. అతనికి నేను ఈ భూమిని అంతటిని కాశ్యపుడికి దారపోసినప్పుడు ఆయన నన్ను ఈ భూమి మీద నివసించొద్దన్నాడు. నేను రాత్రి ఇక్కడ ఉండకూడదు కాబట్టి అందుచేత నాకు గమన శక్తి కావాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నేను. కాబట్టి అమోఘమైన ఈ బాణం ప్రయోగించి నేను తపస్సు వలన సాధించిన ఉత్తమ లోకాలను నాశనం చెయ్యి అని చెప్పేశాడు. వెంటనే త్వామ ప్రతిమ కర్మాణమ ప్రతిద్వంద్వ మాహవే, నీవు త్వామ ప్రతిమ కర్మాణ త్వామ ప్రతిమ కర్మాణమ ప్రతిద్వంద్వ మాహవే, నీవు అనితర సాధ్యమైన కార్యాలు సాధించగలవు. యుద్ధములో నీ ముందు నిలవగలవాడు ఎవడూ లేడు. నీ బల పరాక్రములు సాటి లేనివని అటువంటి అహంకారంతో ఉన్నటువంటి ఆ పరశురాముడి నోటి నుంచే కూడా
ఆ విధంగా రాముడి యొక్క గొప్పతనం, గొప్పమైన వీర్య ప్రతాప గుణగణాలు అంటే శత్రువు యొక్క నోటి నుండి కూడా ఎవరైతే తను అహంకారంగా తనతో యుద్ధం చేయమని ఆ పలికేటువంటి అతనితో కూడా ఆ అహంకారం కూడిన పరశురాముడు కూడా రాముడిని మెచ్చుకున్నాడంటే శత్రువు నోటి గుండా కూడా తన యొక్క నిజమైన ప్రతాపాన్ని వారికి వారే తెలుసుకునేట్లుగా ప్రవర్తించేటువంటి అద్భుతమైనటువంటి శౌర్య ప్రతాపవంతుడు సుగుణాభిరాముడు శ్రీరాముడిని చెప్పడానికి ఇక్కడ పరశురాముడి వాక్యాలే మనకు తెలుస్తాయి. ఈ ధనస్సును ఎక్కుపెట్టి బాణం సంధించడం మధుసూదనుడైన మహావిష్ణువుకే సాధ్యం, మానవులకు సాధ్యం కాదు. నీవు ఈ పని అవలీలగా చేశావు. ఇంతటి వీరుడవైన నీ చేతిలో ఓడిపోయినందుకు నేనేమీ సిగ్గుపడను. వెంటనే బాణం ప్రయోగించు, నేను మహేంద్రగిరికి వెళ్ళిపోతాను. రాముడు బాణం ప్రయోగించాడు. పరశురాముడు సాధించిన పుణ్యలోకాలు నశించాయి. ఆయన రాముడికి ప్రదక్షిణము చేసి, చూసారా, అతని బలాన్ని మెచ్చుకొని నువ్వు సాక్షాత్తు మహావిష్ణువు అన్నట్టుగా మెచ్చుకున్నట్టుగా ఆయన రాముడికి ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. రాముడు సాటిలేని ఆ ధనస్సును బాణాన్ని ఇక వరుణునికి ఇచ్చిపోయేశాడు. ఆ వరుణదేవుడికి ఇచ్చేశాడు. దశరథుడు ఇంకా తేరుకోలా, అయ్యో ఇలా జరిగిపోదని వెంటనే రాముడు తండ్రితో చిన్నగా ఒక మాట అన్నాడు, మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయాడు. సైన్యం ముందుకు సాగడానికి నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నది, లేండి పోదాం అని బిరుకొల్పాడు. దశరథుడు ఆజ్ఞాపించడంతో సైన్యం ముందుకు కదిలింది. ఈ విధంగా ఇటువంటి దారిలో జరిగిన సంఘటనతో కూడా అందరూ కూడా ముందుకు సాగుతున్నారు అయోధ్యకి. రాకుమారులు వారి నవవధువులు వస్తుంటే అయోధ్య నగరం అంతా ఆనంద కోలాహలంతో నిండిపోయింది. ఆనందంగా ఉన్నారు అయోధ్యలో ఉండే పురజనులంతా కూడా, అందరూ వివాహం చేసుకొని వస్తున్నారని. రాజమార్గాలన్నీ దుమ్ము లేకుండా నీటితో తడిపి పూలు చల్లారు. మంగళ వాద్యాల ధ్వనులు నగరమంతా వ్యాపించాయి. పుర ప్రముఖులు, సాధారణ పౌరులు చాలా దూరం ఎదురు వెళ్ళి రాజకుమారులకు స్వాగతం చెప్పారు. పురజనులంతా ప్రజారంజకులు కదా వాళ్ళు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కొత్త కోడలను ఆనందంగా స్వీకరించారు. వారి చేత గృహదేవతలకు పూజలు చేయించారు. నవవధువులు పెద్దలందరికీ కూడా నమస్కరించారు. ఈ విధంగా అద్భుతమైన ఘట్టంగా మనం ఇంకా ఈ 12వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. ఆ తరువాత కొత్త పెళ్లి కూతుళ్ళ తమ తమ అభ్యంతర మందిరాలకు భర్తలు చేరుకున్నారు. అటు తర్వాత కొత్త పెళ్లి కూతుళ్ళు తమ అభ్యంతర వారి యొక్క అంతఃపుర మందిరాలకి వాళ్ళు చేరుకున్నారు. కొన్ని రోజులు అయ్యాక దశరథుడు భరతుణ్ణి పిలిచాడు. నాయనా, నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తీసుకు వెళ్ళడానికి మీ వివాహాలకు ముందే వచ్చాడు. అప్పటి నుండి నీ కోసం మనతోనే వచ్చి ఇక్కడే ఉన్నాడు. ఆయనతో వెళ్ళి మీ తాతగారికి ఆనందం కలిగించునా నా కేకయ్య మహారాజుకు అన్నట్టుగా ఆ భరతుణ్ణి వారి గ్రామానికి, వారి పట్టణానికి పంపించేశాడు అన్నాడు. వెంటనే భరతుడు ఏం చేశాడు, తండ్రి మాటలు జవదాటకుండా ఒప్పుకొని రాముడికి నమస్కరించి శత్రుఘ్నునితో కలిసి కేకయ్య దేశం, తన సోదరుడు శత్రు అంటే ఈ భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా వారు ఆ యొక్క కేకయ్య దేశానికి వెళ్ళిపోయారు. వారి యొక్క భార్య ఇద్దరు కూడా శృతకీర్తితో శత్రుఘ్నుడు, మాండవితో భరతుడు కలిసి అందరూ కూడా హాయిగా వారి యొక్క తాతగారైనటువంటి కేకయ్య మహారాజు దగ్గరికి, వారి ఆస్థానానికి వెళ్ళిపోయినారు. రామ లక్ష్మణులు రాజ్య పాలనలో తండ్రికి సహకరిస్తూ ప్రజలను మెప్పిస్తున్నారు. కష్టకాలాలలో తమకు రాముడి అండ ఉంటుందని నమ్మకంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రజారంజకుడు కదా. ఇక రామస్తు సీతాయ సార్థం విజహార బహునృతాన్ మనస్వి తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పిత. రామస్తు సీతయా సార్థం విజహార బహూనృతాన్ మనస్వి తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పిత. అంటే ఇక్కడ సీత హృదయము నిండా రాముడే ఉన్నాడు.
రాముడి హృదయము నిండా సీతే ఉందంటే వారిద్దరి యొక్క అన్యోన్య దాంపత్యం అద్భుతంగా వర్ణించారు. వారి మనసు కలిస్తేనే మను అంటారు. మను అంటే పెళ్ళి. కాబట్టి అన్యోన్య దంపతులై వారు కాలం గడుపుతున్నారు. ఇది సీతారాముల యొక్క అనుబంధమైన ప్రేమబంధ దాంపత్య జీవితం. ఇక ప్రియాతు సీత రామస్య దారః పితృకృతా ఇతి గుణద్రూప గుణాచాపి భూయోర్భ్యవర్ధత. తండ్రి ఆమోదించిన వధువు కనుక రాముడికి సీత మీద ప్రేమ కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలన ఆ ప్రేమ అనేక చూసారా. ఎప్పుడూ కూడా తన కుమారుడికి తండ్రి ఎటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి రాబోయే కోడలు తమ కుటుంబాన్ని కాపాడేటువంటి ఉత్తమ స్త్రీగా ఉండాలి, తమ వంశాన్ని నిలబెట్టే మంచి సంతానవతి కావాలంటే తండ్రి రాబోయేటువంటి తన కొడుకి వివాహంలో కూడా తన కోడల్ని తనే నిర్ణయించాలని ఒక సత్సంప్రదాయమైన గాథ నాటి రామాయణంలో మనం తెలుసుకునే విధంగా ఆమె ఏ విధంగా తన యొక్క తండ్రి, అలాగే తన జనకుడు కూడా, ఆమె కన్యాదాత, జనకుడు తండ్రి కాబట్టి ఆమెను అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఏ అబ్బాయికి ఇస్తాడో ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటి గుణగణాలు కలిగినారో ఆ విధంగా కన్యాదానం చేసేవాడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అని అల్లుడికి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాడు. కాబట్టి తన తండ్రి అయిన జనకుడు నిర్ణయించినటువంటి ఈ అబ్బాయి నాకు చక్కగా చూసుకోగలడు అనేటువంటి ఉత్తమమైన గుణం కలిగినట్టుగా సీత తన తండ్రి ఆమోదించిన అబ్బాయిని వివాహం చేసుకుంటే ఎంతటి గొప్ప సంప్రదాయ ఆచారాలు చూసారా. ఈనాటికి కూడా నేటి యువతీ యువకులు కూడా ఆదర్శవంతంగా తెలుసుకునేటువంటి ఈ గాథ నాటి రామాయణంలో ఒక్కొక్క పాత్ర మలిచిన తీరు, వాల్మీకి రామాయణంలో మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉండడానికి ఒక యువతకు కూడా కనువిప్పు కల్పించే విధంగా ఏ అమ్మాయి అయినా సరే తన తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి అబ్బాయిని 10 మందికి ఆనందజనకంగా ఉండేట్లుగా అద్భుతమైన వివాహం చేసుకోవాలనే సంఘటన ఇక్కడ అద్భుతంగా వాల్మీకి వర్ణించినట్లుగా ప్రియాతు సీత రామస్య దారాః, ప్రియమైనటువంటి సీత రాముడికి భార్య కావాలని పితృకృత ఇది తన తండ్రి జనకుడు నిర్ణయించాడు. కాబట్టి ఇటువంటి సంబంధం నేను చేసుకుంటే నా కుటుంబం కూడా క్షేమంగా ఉంటుందని నాడు సీత తలంచిందని అద్భుతమైన విధంగా వాల్మీకి వర్ణించిన ఈ శ్లోకం ఒక ఆదర్శవంతంగా ఉందంటే తన తండ్రి చూపిన బాటలోనే అమ్మాయి వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైన గాథ ఈ వాల్మీకి రామాయణంలో వాల్మీకి వర్ణించిన ఒక అద్భుతమైన ఘట్టంగా గుణచాపి గుణము రూపము అన్నీ కూడా నాకు ఉన్నటువంటి నా భర్తను గూర్చి నా తండ్రి నిర్ణయించాడు. కాబట్టి నేను ప్రీతిర్భూయోర్భవతి, నేను అందంగా ఆనందంగా ప్రీతిగా నేను నా భర్తతో నా యొక్క కుటుంబ జీవనం జరపడానికి నా భర్తే దైవంగా, నా భర్త ఎక్కడుంటే అదే నా యొక్క స్థానంగా ఉంటాననే విధంగా తండ్రి అటువంటి శ్లోకాన్ని ఈ సందర్భంలో వాల్మీకి వర్ణించిన ఘట్టం ఈ బాలకాండలో అద్భుతమైనదిగా మనం తెలుసుకోవచ్చు. తండ్రి ఆమోదించిన వధువు కనుక రాముడిది సీత ప్రేమ, తండ్రి ఆమోదించిన వధువు కనుక రాముడికి సీత మీద ప్రేమ కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలన ఆ ప్రేమ అనేక రెట్లయింది. తస్యాస్య భర్త ద్విగుణం హృదయే పరివర్తత అంతరార్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. తస్యాస్య భర్త ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. తనకు భర్త ఒకే ఒక్క కారణం చేత రాముడికి తనపై ఉన్న ప్రేమ కంటే సీతకు రాముడిపై రెట్టింపు ప్రేమ ఉంది. తనకు భర్త అనే ఒక్క కారణం చేత ఎప్పుడైతే తనకు మాంగళ్య ధారణ చేసి తనకు భర్త అయ్యాడో ఆ కారణం చేత రాముడికి తనపైన ఉన్న ప్రేమ కంటే కూడా రాముడిపై రెట్టింపు ప్రేమ సీతకు ఉన్నది. అంటే ఎంత ఆదర్శవంతమైన ప్రేమ. అందుకే అడవుల పైన కూడా రాబోయే కథలో మనం తెలుసుకుంటాం. ఆ ప్రేమ ఎంతటి అంటే
వారిరువురు హృదయాలతోనే మాట్లాడుకుంటారు. అది నిజమైనటువంటి ఆత్మబంధం. తస్య భూయో విశేషేణ మైథిలి జనకాత్మజ దేవతాభి సమారూపే సీతా శ్రీరివరూపిణి. తస్య భూయో విశేషేణ మైథిలి జనకాత్మజ దేవతాభి సమారూపే సీతా శ్రీరివరూపిణి. దేవతా స్త్రీల రూపుదాల్చిన లక్ష్మీదేవిలా ఉన్న సీతను రాముడు మరింత ప్రేమగా హృదయములో నిలుపు. అంటే వీరిద్దరి యొక్క అన్యోన్య దాంపత్యం ఒక ప్రేమ బంధం, హృదయాలలో ఒకరినొకరు విడిపోని బంధంగా వారిద్దరి ప్రేమైక్యతగా కలిగిందంటే ఎంతటి గొప్పగా తాను తన తండ్రి అయిన జనకుడు రాముడికి ఇచ్చాడని, అలాగే తన దశరథుడు తండ్రి రాముడికి తన తండ్రి దశరథుడు రాముడు నా తండ్రిగా నాకు ఏ విధంగా రాముడు తన తండ్రి ఆనందంగా తన తండ్రి కూడా సంతోషించే విధంగా ఈ విధమైనటువంటి శివధనుర్భంగాన్ని విరిచిన తర్వాత ఇలాంటి అందరూ పెద్దలందరూ కూడా కూర్చున్నటువంటి పెళ్ళి మేము చేసుకున్నామంటే అంటే సీతపై రాముడికి ఎంత ప్రేమ ఉన్నదో అంతకు రెట్టింపు ప్రేమ రాముడిపై సీతకు. అంటే భార్యాభర్తల అనుబంధానికి ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి సీతారాముల వివాహ ఘట్టంగా అద్భుతం. అందుకే మన ఆంధ్రులకి ఆరాధ్య దైవం రాముడు, సీత ప్రతివత ఇల్లాలుగా ఆదర్శవంతమైన పుణ్యశక్తి స్త్రీగా ఉంటుంది. కాబట్టి సీతారాములు అన్నారు. దానికి రెట్టింపు ప్రేమ కూడా సీతకు రాముడిపైన, రాముడికి సీత పైన. కాబట్టి అందుకే వారిద్దరి పరస్పర ప్రేమ అభిమానాలు భాషకు అందనివి. అంటే ఎంత మహత్తరమైనటువంటి భార్యాభర్తల అన్యోన్య దాంపత్యము కలిగినటువంటి సీతారాముల కథను సుఖాంతంగా సీతారాములు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఆనందంగా కాలం గడుపుతున్నట్టుగా ఇది వాల్మీకి మహర్షి రామాయణ బాలకాండలో చెప్పిన కథను మనం 12 అధ్యాయాలుగా 12 ఎపిసోడ్లు ఇంతవరకు తెలుసుకున్నాం. చాలా సంతోషమైనటువంటి ఒక వివాహ ఘట్టంతో ఈ బాలకాండ మనకు అద్భుతంగా సమాప్తమవుతున్నది. రాబోయే అయోధ్యకాండలో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు సీతారామ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శాంతి స్వస్తి.